భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. చూడ్డానికి జిలేబీలా కనిపిస్తున్నా దీని పేరు జిలేబీ కాదు, జాంగ్రీ. ఆకారానికి మాత్రం జిలేబీ, రుచికి మాత్రం జాంగ్రీ. చాలా చాలా ఈజీ రెసిపీ ఇది. ఇంత ఈజీ అయినా ఈ స్వీట్ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి మన వీడియోలో చూసేద్దామా. అందుకోసం ముందుగా ఒక అరకప్పు మినపగుళ్ళు, అలాగే ఒక అరకప్పు వరకు బియ్యం తీసుకోవాలి. ఈ రెండింటిని ఎప్పుడైనా సరే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. వీటిని ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసేసి ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానిపోయిన పప్పుని నీళ్లు తీసేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. మనం దోసపిండి ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకు అనేది తగలకుండా మెత్తగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత ఉప్పు కూడా వేసుకొని పిండిని బాగా బీట్ చేసుకోవాలి. కనీసం 5 నిమిషాలైనా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న పిండిని మూత పెట్టేసి కనీసం 15 నిమిషాలు పక్కన నానబెట్టుకోవాలి. ఈ పిండి నానేలోపు మనం బెల్లం పాకం రెడీ చేసుకుందాము. ఒక వెడల్పాటి గిన్నె కానీ బాండీ కానీ తీసుకొని 1.5 కప్పుల వరకు బెల్లం తురుము, 1/4 కప్పు వరకు నీళ్ళు పోసుకొని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. బెల్లం అనేది ఇలా పూర్తిగా కరిగిన తర్వాత నలకలు ఏమన్నా ఉంటే వడగట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇందులోనే కొంచెం పటిక, అలాగే దంచుకున్న 2 యాలకులు కూడా వేసుకొని మరిగించుకోవాలి. దీనికి మనం పాకం అనేది లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. పాకం వచ్చిందో లేదో చూసుకుందాము. ఇలాగా లేత తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనకి పిండి కూడా నానిపోయి ఉంటుంది. మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత వంట సోడా కూడా వేసుకున్నాము. ఈ సోడా మీదే కొంచెం 2 చుక్కలు నీళ్ళు పోసేసుకొని ఇందులోనే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకొని పిండిని బాగా కలిపేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలిపేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గ్లాస్ కానీ చెంబు కానీ తీసుకొని మన ఇంట్లో రెగ్యులర్గా వాడే పాల ప్యాకెట్లు ఉంటాయి కదా, ఒక సైడ్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇట్లా ఓపెన్ చేసుకున్న పాల ప్యాకెట్ని గ్లాస్లో పెట్టేసుకొని ఇందులోకి పిండిని పోసేసుకోవాలి. సగం వరకే పిండిని పోసుకోవాలి, ఎక్కువ పోసుకోకూడదు. ఇలాగ పిండిని పోసుకున్న తర్వాత ఈ పిండి అంతా ఒక సైడ్కే వచ్చే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా రెడీ చేసుకోవాలి. పాల ప్యాకెట్ కానీ, లేకపోతే పైపింగ్ బ్యాగ్ కానీ, లేకపోతే సాస్ బాటిల్ కానీ, వీటిలో ఏదైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఇలా పిండి వేసిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఎడ్జెస్లో కొంచెం కట్ చేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత మంటని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ జాంగ్రీలను వేసుకోవాలి. బయట వేసే జాంగ్రీలు చాలా రౌండ్స్ ఉంటాయి కదా, మనకు ఆ షేప్లో రావు కాబట్టి ఈ విధంగా జిలేబీ టైప్లో వేస్తున్నాను నేను. ఇలాగా ఒకవైపు వేగిపోయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన జాంగ్రీల్ని ఒక్కొక్కటిగా తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ జాంగ్రీలు కానీ జిలేబీలు కానీ వేయించుకోవాలంటే ఎప్పుడైనా సరే వెడల్పుగా ఉన్న బాండీలు తీసుకోవాలి, లోతుగా ఉన్న బాండీల కంటే. వీటన్నిటిని పాకంలో వేసేసుకొని ఒక 10 సెకండ్ల వదిలేస్తే పాకాన్ని బాగా పీలుస్తాయి. 10 సెకండ్ల తర్వాత వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇదే విధంగా మిగతా జాంగ్రీని కూడా వేసుకుందాము. మంట ఎప్పుడు మీడియం ఫ్లేమ్ మీదే ఉండాలి, అలాగే బాండీ ఎప్పుడు వెడల్పుగా ఉండాలి. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాగ అన్నీ రెడీ చేసుకుంటే చూడ్డానికి జిలేబీలా ఉండే మన జాంగ్రీలు రెడీ అయిపోయినాయి. మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్లో చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.